సో గైస్ ఇవాళైతే మనం ట్రైన్ బ్లాక్ చేస్తున్నాము ఫ్రమ్ సికింద్రాబాద్ టు చెన్నై నుంచి అరుణాచలం. అండ్ అరుణాచలంకి డైరెక్ట్ టికెట్స్ అయితే దొరకలేవు, సో అందుకనే మేము ఇట్లా వెళ్తున్నాము. అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రైన్ టైం అవుతుంది, పోవాలి ఫస్ట్. సరే వెళ్దాం పదండి. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దిగ్గింపుడి. ఇక పోదాం పదండి. ఈ ట్రిప్ మొత్తం మనం ఆల్మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 4-5,000 లోపే కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాము. అండ్ మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసరికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆన్ టైం చూపిస్తుంది వేర్ ఈస్ మై ట్రైన్ యాప్లో. అయితే దీని నంబర్ వచ్చేసరికి 12760. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ మోటో అనుకుంటా నాకు తెలిసి, నాకు కూడా ఐడియా లేదు ఎక్కువ ఈ ట్రావెలింగ్ అంటే. లైక్ ట్రావెలింగ్ చేస్తాం కానీ మనం ట్రైన్లో ట్రావెల్ చేయలేదు కదా ఎక్కువ, సో నాకు అంత ఐడియా లేదు. ట్రైన్ కూడా ఎక్కువసేపు ఏం ఆగలేదు, హాల్ట్ లైక్ సికింద్రాబాద్లో యాక్చువల్ ఎక్కువసేపు ఆగాలి కానీ ఎక్కువసేపు ఆగలేదు. వితిన్ 5 minutesలో స్టార్ట్ అయిపోయింది. సికింద్రాబాద్ నుంచి వెహికల్ అయితే కదిలింది, కాకపోతే సర్టెన్ డిస్టెన్స్ వరకు చాలా స్లోగా వెళ్ళింది. దాని తర్వాత చంపాడు కదా బండిని, 110 దించలేదు ఎక్కడ. మనకి సికింద్రాబాద్ తర్వాత డైరెక్ట్ కాజీపేటలోనే స్టేషను. ఆల్మోస్ట్ 140 kilometers ట్రావెల్ చేయాలి. చూడండి అసలు ట్రైన్ స్పీడ్ అయితే మామూలుగా లేదు, 121, 122 అసలు మామూలు కొట్టట్లేడు బండిని అయితే. ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే ప్రజెంట్ యాదగిరిగుట్ట క్రాస్ చేస్తున్నాము. ఎదురుగా వీడియో చేస్తా అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు అవసరమారా ప్రతిదానికి వీడియో తీస్తున్నాం అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు మన బాధలు. అయితే మనం కాజీపేటకి రీచ్ అయినాము. ఆన్ టైం అయితే తీసుకొచ్చిండు. ఆల్మోస్ట్ 120 నుంచి 130 ఈ మధ్యలో క్రూజింగ్ అయితే పెట్టుకున్నాడు స్పీడ్. కాజీపేట వచ్చింది అండ్ ఆల్సో స్టార్ట్ కూడా అయింది. నిద్ర వస్తుంది, ఆగా అవుతుంది, అన్నీ అవుతున్నాయి. ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు. అదే ఎత్తుకుతున్నా. ఇది అసలు వెంటిలేషన్ లేదు, ఈ కోచెస్ వరస్ట్గా ఉన్నాయి, అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్. మా చెత్త కోచ్లు మేము ఉన్నాయి అన్ని గాలి రావట్లేదు, ఏం రావట్లేదు. మా ఊళ్ళో ఏం ట్రైన్ రా బాబు. మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారని చెప్పే కదా, వాళ్ళ కోచెస్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళ కోచ్లో గాలి మాత్రం హైలైట్ వస్తుంది. ఎందుకని చూస్తే మా విండో టైప్స్ వేరున్నాయి, వాళ్ళ విండో టైప్స్ వేరున్నాయి, అందుకనేమో. అండ్ ఎక్కడికి వెళ్ళినా కాలక్షేపం మనకి లూడోనే కదా. ఆల్మోస్ట్ 12 o'clock కల్లా మనం విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాము. బాగానే తీసుకొచ్చిండు, చంపడం అయితే విజయవాడ వరకు బాగానే కొట్టుకుంటూ వచ్చాడు. ఈ తర్వాత ఏమైతే చూడాలి. ఇక ఎక్కడో విజయవాడ జంక్షన్లో దిగినాము. అంటే దిగుడు కాదు, ఇట్స్ హాల్టింగ్. ఒక 10 నిమిషాలు ఆగిద్ది అనుకుంటా. మనకు తెలిసిన ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఫుడ్ తీసుకొచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నారు S3లో, మన దగ్గర S7. పదండి, ఆకలి అవుతుంది ఘోరంగా అసలు. ప్యాసింజర్ ట్రైన్ అక్కడ ఉంది. అంతే అది. సో గైస్ అఫీషియల్గా ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది, లైక్ తమిళనాడులోకి. అసలు క్లైమేట్ మాత్రం చెప్తున్నా, అందరూ ఎండ అంటున్నారేమో కానీ నాకైతే మస్తు చల్లగా ఉంది. ఆల్మోస్ట్ మనమైతే సముద్రం పక్కకెళ్ళే పోతున్నాము. ఈ గోడ ఒకటి లేకపోతే సముద్రం కూడా చూసేవాళ్ళం ఇక్కడి నుంచే. చాలా బాగుండేది నాకు తెలిసి ఆ వ్యూ అయితే. ఆడ ఫుట్బాల్ పెట్టేసింది పైన. 6 a.m. and I'm up again. I got tired eyes, need a cup of blend. That's right, in the AM, that's my only friend. No light, just the sun coming up on the. సో ఆల్మోస్ట్ మనం చెన్నైకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఈ స్టేషన్ వచ్చేసరికి చెన్నై ఎగ్మోర్. దీని తర్వాత స్టాప్ మనది తాంబరం.
मिलेंगे. I won't stop till I make a change. I withdraw. సో గైస్ ట్రైన్ అయితే 40 minutes లేట్గా నడుస్తుంది. ఆల్మోస్ట్ అందరూ చెన్నై ఎగ్మోర్ దగ్గరనే దిగిపోయారు. అండ్ మా స్టేషన్ తాంబరము, లాస్ట్ స్టాప్ అదే. తాంబరంకి ఓన్లీ 5% to 10% ఉన్నారు ట్రైన్ మొత్తంలో కౌంట్ చేసుకుంటే. ఎందుకంటే మేము అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, లైక్ మేము S7 వీళ్ళు ఇస్తారు. అవి వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి దారిలో ఎవరు కనపడలేదు, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక అదృష్టవంతులం ఒక 25 kilometers ఎవరు లేకుండా పోతున్నాం, లైక్ ఫ్రీగా కాలు చాపుకొని ప్రశాంతంగా పోతున్నాం. అండ్ చెప్పినట్టే మీకు చెప్పాను కదా 40 minutes లేట్ నడుస్తుంది, కానీ కొట్టుడు మాత్రం రాత్రి 120 స్పీడ్లో పైనే, ఆల్మోస్ట్ ఒక్కొక్క టైంలో 129 దాకా కూడా పోయింది. అంత క్రూజ్ చేసిండు ట్రైన్ని. కాకపోతే కోచెస్ సరిగ్గా బాగాలేనట్టున్నాయి, ఎక్కడ పడితే అక్కడ సౌండ్స్ ఘోరంగా వస్తున్నాయి. నా వీడియోస్లో కూడా విని ఉంటారు మీరు ఆ సౌండ్స్, ఇంత దారుణమైన సౌండ్లో అవి. ఇక ఒక ట్రైన్ పోతుంది, నాకు తెలిసి ప్యాసింజరే కావచ్చు అది కూడా. సో ఇక్కడి నుంచి చేసేదంతా మేము ప్లాన్ లేనిదే, అంటే ప్లాన్ చేయలేదు. సో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది అన్ప్లాన్డ్ జర్నీ. పోవాలి ఇక, చూద్దాం, లెట్స్ గో. తాంబరం అయితే తెచ్చేసింది, పోతున్నాం. అడుగు పెట్టాలమ్మా, ఫస్ట్ అడుగు పెట్టేది ఎవరో. దిస్ ఇస్ మై ఫస్ట్ రూట్ ఇన్ చెన్నై. సో మనం 8కి దిగాల్సిన వాళ్ళం 8:40కి దిగాము. ఇంటర్ కనెక్టివిటీస్ ఉన్నాయి, లైక్ ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే కనెక్టివిటీ ఉంది, పైన నుంచే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో మేము డైరెక్ట్ అయితే ఫస్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఇంకా ఆకలి అవుతుంది అందరూ అని చెప్పేసరికి వెంట్ ఫర్ బ్రేక్. ఇక్కడ A2B అని ఒకటి ఉంది, హోటల్ అద్యర్ ఆనంద్ భవన్ అంట. సో టిఫిన్ చేయడానికి అని వచ్చినాము, లెట్స్ గో. చూడండి, ఇడ్లీ అయితే 40 rupees పడింది ఒక్కటి, దోశ 95 పడింది, టిఫిన్స్ ఖర్చు 225 ఇవాళకి. ఇదేం చట్నీ తెలియదు, ఇదైతే సాంబారు, ఇది కొబ్బరి పల్లి, 2 ఇడ్లీలు. ఎందుకు మడత పెడుతున్నావు అట్లా? మేము తీసుకోము. ఏమో అమ్మ, ఏంది ఇంత మెత్తగా ఉంది, స్పాంజీ లాగా ఉంది ఏంది ఇడ్లీ. సో తాంబరంలో చాలాసేపు వెయిట్ చేసి కీలంబాకం బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఆటో వాళ్ళని అడిగితే తాంబరం నుంచి ఇక్కడికి, అంటే లైక్ కీలంబాకం బస్ స్టాండ్కి 50 rupees అంటారు. మనం గట్టి బార్గెన్ చేస్తే కానీ 40 rupeesకి రారు. సో గట్టి బార్గెన్ చేయండి, 40 rupeesకి అయితే వచ్చేస్తారు. బస్ స్టాండ్ చూడడానికి ఒక ఎయిర్పోర్ట్ మాదిరి ఉంది, కాకపోతే ఏంటంటే ఇది బస్ స్టాండే. అండ్ మనకి ఇక్కడి నుంచి తిరువనమలై అంటే అరుణాచలంకి 5-10 minutesకి బస్ అయితే కంపల్సరీగా అవైలబుల్గా ఉంటుంది అన్నారు. అరుణాచలం అన్న తిరువనమలై అన్న ఒకటే. 7 అక్షరాలు చూసినా సరే ఆల్మోస్ట్ అన్ని తమిళ్లోనే ఏడ్చినాయి. ఈ అమ్మ ఇంగ్లీష్లో కూడా రాయలేడు బై డిఫాల్ట్లో ఏమి. ఆఖరికి బస్సెస్ ఏ ప్లాట్ఫామ్ ఏం బస్సు వస్తుందో చూద్దామన్నా సరే అన్ని తమిళ్లోనే ఉన్నాయి, అర్థం కావట్లేదు. చూడండి, చూపిస్తాం. సో ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి తిరువనమలై బస్సెస్ 6 and 7 ప్లాట్ఫామ్, నాన్ ఏసీ ఏసీ 2 ఉంటాయి ఇక్కడ. అసలు మొత్తం ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్, చాలా బిజీగా ఉన్నట్టుంది ఇదంతా. అన్నీ తిరువనమలై. పాతకాలం టికెట్లు హైలైట్ ఉన్నాయి. కీలంబాకం బస్ స్టాండ్ అనేది చెన్నైలోనే చాలా పెద్ద బస్ స్టాండ్ అంట. అక్కడి నుంచి మనకి తిరువనమలై అంటే అరుణాచలంకి 5 నిమిషాలకు బస్సు ఉంటుందని చెప్పారు. టోటల్గా 160 kilometers అయితే మనం ట్రావెల్ చేస్తాము. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు నాన్ ఏసీ బస్కి అయితే. మనం ఏసీ బస్లో ట్రావెల్ చేయలేదు, సో నేను కూడా కనుక్కుంటా ఎంత అవుతుందో. అండ్ బస్ చెప్తున్నా కదా, క్రేజీ ఉంది. టైమింగ్ వచ్చేసరికి 3 to 4 hours అయితే పడుతుంది అరుణాచలం. బ్రేక్. మనం చెన్నై నుంచి బస్ స్టాండ్ నుంచి వచ్చినాం కదా, ఇక్కడ మధ్యలో స్పాట్లో ఆపారు. ఇంకా 80 kilometers ఉంది లైక్ అరుణాచలంకి. ఒక బ్రేక్ ఇచ్చారు.
ఇది ఒకటి తీసుకున్నా. ఏం ఇక్కడ అంతా కొత్త బ్రాండ్స్ ఉన్నాయి. డైలీస్ అంటే ఏదో సంథింగ్ దొరికిందే అమృతం ఉన్నట్టు. ఎండకి ఏది తాగుతాయింది తీసుకోవాలా పోవాలా, దట్స్ ఇట్. ఎండ మామూలుగా లేదు. వచ్చిన బస్సు అయితే ఇదే, ఇది డిలక్స్. అవి నార్మల్ ఇలాంటివే. ఏసీ బస్సెస్ కూడా ఉంటాయన్నారు కానీ నాకు కనపడలేదు. అండ్ తొందరగా వెళ్ళాలి, వాళ్ళ పౌర్ణమి కదా, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్తే మంచిదని చెప్పి ఇక్కడికైతే ఏదో ఒకటి ఎక్కేసినాం. ఇక ఇదే మన హోటల్, అంటే ఆగిన దగ్గర హోటల్. కాఫీ తాగినా, కాఫీ బాగుంది. అండ్ ఇది ఒక డ్రింక్ బాటిల్, అంతే. ఇక ఎక్కేద్దాం పదా. ఏడికి పోయినా గేమ్ మాత్రం ఆపట్లేము మేము. ఏం చేస్తాం, జర్నీలో ఇదే టైం పాస్. టెంపుల్కి చాలా దూరంలోనే విడిచిపెట్టిండు, లోపలికి పోవట్లేమంట బస్సెస్. ఇవాళ తెలియదు ఎందుకో, అసలు వీడియో ఎట్లా వస్తుందో కూడా తెలియదు. నేనైతే మొత్తం బ్లాక్ అయిపోయినా, చెమటలు, జుట్టు ఖరాబు అన్నీ. ఇక్కడి నుంచి ఆటోకి పోవాలి. ఇక అవి బాబాయ్ చెప్తాను. మనకి అవుట్స్కర్ట్స్ నుంచి లోపలికి తీసుకురావడానికి టెంపుల్ దగ్గరికి 40 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేశాడు ఆటో ఆయన. అండ్ బార్గెన్ చేయడానికి కూడా ఏం లేదు, అందరూ ఒకటే ప్రైస్ చెప్తున్నారు. అండ్ వెంటనే వెళ్ళి రూమ్ ఎత్తుక్కోవాలి, దర్శనంకి రెడీ అవ్వాలి, ప్రదక్షిణాలు చేయాలి. పౌర్ణమి ఈరోజు అసలుకే, అది అయ్యేలోపు. సో అది గైస్ మన ట్రావెల్ మొత్తం అయితే ఇది అరుణాచలంకి. అండ్ గుడి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిస్ సాయి దిగ్గింపుడి.